హాయ్ హలో అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ఐషా బానూస్ వరల్డ్. ఈరోజు నేను గులాబ్ జామున్ చేస్తున్నానండి. చాలా జ్యూసీగా, స్వీట్గా, సాఫ్ట్గా, పర్ఫెక్ట్గా చేసి నేను మీకు చూపిస్తున్నాను. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ షుగర్ సిరప్ చేసుకోవాలా అండి. ఇక్కడ నేను 1/4 కేజీ కోవాకి 1/2 కేజీ పైన షుగర్ తీసుకున్నాను. దానికి డబుల్ వాటర్ యాడ్ చేసి షుగర్ సిరప్ చేసుకున్నాను. నెక్స్ట్ కోవా తీసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్ చిన్న స్పూన్తో తినే వంట సోడా యాడ్ చేసుకున్నాను. ఇంకా మిల్క్ వేసుకున్నాను. లమ్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలా. చూడండి, ఇలా చిన్న చిన్న లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ లేకుండా చేసుకోవాలా. ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలా. నెక్స్ట్ దీంట్లో నేను ఘీ యాడ్ చేస్తున్నాను, డెసికేటెడ్ బటర్. ఇప్పుడు 1/4 కేజీ కోవాకి రైస్ కుక్కర్లో వస్తుంది కదా మెజరింగ్ గ్లాస్, దాంతో 2 గ్లాసెస్ ఆఫ్ మైదా తీసుకున్నాను. దీనికి సాఫ్ట్గా కలుపుకోవాలండి. రోటీకి కలుపుతాం కదా మేము, చపాతీకి అలా కలపకూడదు, సాఫ్ట్గా చేయాలా. ఈ కలిపే దాంట్లోనే మనకు గులాబ్ జామున్ అనేది సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ మళ్ళా ఘీ యాడ్ చేసుకొని మంచిగా సాఫ్ట్గా డో ప్రిపేర్ చేసుకోవాలా. దీని తర్వాత నేను 20 మినిట్స్ దీనికి రెస్టింగ్కి ఇచ్చేసినాను. దీని తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని గులాబ్ జామున్ షేప్ ఇస్తా ఉన్నానండి. నేను లాస్ట్ టైం రంజాన్కి చేసినాను కదా, అప్పుడు రౌండ్ చేసిన. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా చేద్దామని చెప్పి నేను ఈ షేప్ ఇచ్చినాను. మీకు ఇష్టమైన షేప్ ఇచ్చి మీరు ఇలా బాల్స్ లాగా చేసుకోండి. ఏమి క్రాక్స్ లేకుండా రౌండ్గా ఉన్నట్టు చూసుకోవాలా ఈ బాల్స్ కూడా. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలా అండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వన్ బై వన్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలా. ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. మీడియం ఫ్లేమ్లోనే మేము దీన్ని ఫ్రై చేసుకోవాలా. నాకు దగ్గర 10 మినిట్స్ పట్టిందండి నాకు డీప్ ఫ్రై చేసుకుండేకి. ఇలా వన్ బై వన్ వేసుకుంటా కలుపుతూ ఉండాలా. ఈవెన్గా కలర్ అనేది వస్తుంది, లేదంటే పైన కలర్ లైట్గా ఉండి కింద సైడ్ వచ్చి ఎక్కువ కలర్ వచ్చేస్తాయి. అందుకోసం ఇలా నేను చెప్పినట్టు ఇలా కలుపుతూ ఉండాలా. మళ్ళీ చాలా టైం పడుతుందండి, కొంచెం పేషెన్స్గా డీప్ ఫ్రై చేసుకోవాలా. ఇలా చేసుకోవడం వల్ల సిమ్లో పెట్టి లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది అవి, లేదంటే లోపల గట్టిగా ఉంటాయి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. ఇప్పుడు నేను కార్డిమమ్ తీసుకొని ఆ పౌడర్ చేసుకొని వేసేస్తున్నాను. ఇప్పుడే వేసుకోవాలా, ఎందుకంటే ఇప్పుడు వేసుకొని ఇలా కలిపితే ఇంకొంతసేపు తర్వాత అవి సాఫ్ట్గా అయిపోతాయి, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడే కార్డిమమ్ వేసి కలిపేయాలా. చూడండి హాట్గా భలే టేస్ట్గా ఉన్నాయి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి కోవా జామున్ అయితే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్షాల్లా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, లోపల కూడా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉన్నాయండి. అంత టేస్టీగా జ్యూసీగా ఉన్నాయి. మీ ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ కన్నా, పార్టీస్ కన్నా, మీ బర్త్డే ఫంక్షన్స్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, అందరూ ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.